తనపై ఆరోపణలు చేసిన శ్రీమన్నారాయణ ఒక పెద్ద 420 అని మాజీ రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో మీడియా సమావేశం నిర్వహించి ఆయన తాను 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానని, నేను ప్రజల మనిషిని అని తెలిపారు. తనను భయపెట్టాలని చూస్తున్నారని, తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. తాను ఎత్తుకెళ్లాలని చెబుతున్న ఐరన్ ఓర్ అక్కడే ఉందన్నారు. ప్రభుత్వానికి, బ్యాంకులకు ప్రజలు డబ్బులు అప్పులుగా తీసుకుని మోసం చేశారన్నారు. అతని మొత్తం వ్యవహారాన్ని బయట పెడతానని ఆయన అన్నారు. తనపై కక్షపూరితంగానే అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వాటిలో ఎలాంటి నిజం లేదన్నారు. కేవలం తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలాంటి చర్యలకు దిగారని అన్నారు. తాను ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. తాను 2 సార్లు సిబిఐకి ఐరన్ ఓర్ మెటీరియల్పై లేఖ రాశాను అని తెలిపారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరానని తెలిపారు. ఏదో పేరు వేసుకుంటే ఇప్పటికి తర్వాత చూసుకుందామట. ఈ కాలు శ్రీనివాసులు చెడ్డోడని అనాల్సిందే. ఈ పక్క పార్టీ వాళ్ళు ఆ పక్క పార్టీ తిట్టాల్సిందే, ఆ పక్క పార్టీ వాళ్ళు ఈ పక్క పార్టీ. కాలు శ్రీనివాసు ఏ రోజైనా రామచంద్రరెడ్డి మంచోడు అంటాడా? రామచంద్రరెడ్డి మంచోడు అంటే నీకేం పని, ఆయనకి నీకు బో అంటారు. రాజకీయాల్లో ఒకరిపైన ఆరోపణలు ప్రత్యేక చేసుకుంటారు. వరకు కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్ని అతిశయోక్తులు కూడా ఉంటాయి. దానిపైన సపరేట్ ప్రెస్ మీట్ మళ్ళీ పెడతారు. రాయదుర్గంలో ఏం జరుగుతూ ఉంది? వ్యభిచార గృహాలు తప్ప ఈరోజుకి అన్నీ జరుగుతుంది. రాష్ట్రమంతా ఒక ఎత్తు, రాయదుర్గమే ఒక ఎత్తు. ఇసుక, మట్టి, విపరీతమైన దోపిడీ. నేను చేసింది, నా పైన వాళ్ళ కోపం అంతా ఒకటే. నేను అడ్డుపడుతున్నాను. సంవత్సరాల్లో రామచంద్రారెడ్డి ఓబులాపురం మైన్స్ నుంచి ఐరన్ ఓర్ దొంగతనం చేశాడని చెప్పి చాలా మీడియాలో వచ్చింది, చాలా పేపర్లలో వచ్చింది. 5 సంవత్సరాలు ఓఎంసీ మైన్స్ తీసుకున్నానంటే నేను క్లారిఫై చేసుకోవాలనా లేదా? ఒక లెటర్ రాసిన 19/7/2024 ఇది డేట్ తెలియదు. మొన్న ఎప్పుడు వచ్చింది? ఈరోజు కాలేజ్ క్లాసులు పొగడల్లా, నువ్వు రాత్రి పగులు దోచుకోవాలా? రామచంద్రరెడ్డి అడ్డుపడితే రామచంద్రరెడ్డి పైన ఆరోపణలు చేసి ప్రెస్ మీట్లు పెట్టాలి. ఇదే కదా నీ ప్లాను? ఎవరు చేసినారు తెలుస్తాను కదా ఇక్కడ బ్లాక్మెయిల్. రామచంద్రారెడ్డి ఏం అడగకూడదు. మటకా జరుపుకొని, ఇస్పిటాకులు జరుపుకొని, ఐరన్ ఓర్ ఎత్తుకుపోని, స్క్రాప్ ఎత్తుకొని పోని రామచంద్రరెడ్డి మాట్లాడకూడదు. మాట్లాడితే రామచంద్రారెడ్డి దొంగ, రామచంద్రరెడ్డి అట్లా చేశాడు. అప్పుడే పీక్తా ఉన్నావు నువ్వు. అప్పుడు స్పీడ్ బ్రేక్ వాడు బతుకు, ఆ శ్రీమన్నారాయణ అనే బతుకు, ఆ స్పీడ్ బ్రేకర్ల దగ్గర డబ్బులు ఇచ్చుకునే వాళ్ళకన్నా అధ్వానమైన బతుకు వాడు. అంత నీచంగా ప్రభుత్వాన్ని, రైతుల్ని, బ్యాంకుల్ని ముంచిన బతుకు వాడిది. వాడేం మాట్లాడతాడు మా పైన? ఇంకా పెడతానంటే నేను పెట్టినా? ఇప్పుడో కూడా అడిగిన వినండి నా ఒకసారి వినండి చెప్తున్నాను. ఐరన్ ఓరు దొంగతనం జరిగిన తర్వాత, నేను సిబిఐకి లెటర్ రాసిన తర్వాత, 2వ లెటర్ రాసిన తర్వాత దాని ముందు ఒక ట్రెంచ్ కొట్టినారు. కానీ ఛాలెంజ్ చేస్తున్నారు, ఎవడు ఆపుతాడో మేము చూస్తాము. రామచంద్రారెడ్డి కాదు కదా, వాళ్ళ తాత దిగి వచ్చినా కూడా మీరు ఐరన్ ఓర్ ఎత్తుకొని పోతాము అని ఛాలెంజ్ చేస్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తాను. ఆ ఐరన్ ఓర్ అది ఎట్లా పోతుందో నేను చూస్తాను. ఓఎంసీని ఎవరు నాశనం చేసింది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. జనార్దన్ రెడ్డి, ఆ రోజు జనార్దన్ రెడ్డి పైన ఎవరు టార్గెట్ పెట్టినారు, జనార్దన్ రెడ్డి తొక్కాలని ఎవరు ప్రయత్నం చేసినారు, ఓఎంసీని ఎవరు నాశనం చేసినారు, బ్రహ్మణిషన్స్ రాకుండా ఎవరు చేసినారు, దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది కుటుంబాలకి మంచి జరగాల్సింది ఎవడు ఆపినాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నేను చెప్పే పని లేదు, పెద్ద ఇష్యూ. వీటిలాంటి పూర్వంబోకుడు వాడు చెప్తే కాదు, అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీడియా సోదరులందరికీ తెలుసు. ఓఎంసీకి ఏం జరిగిందో, బ్రహ్మణి ఇండస్ట్రీకి ఏం జరిగిందో, ఏ స్థాయిలో ఇంటర్ఫీర్ అయినారో దానికి అంతా తెలుసు. వాడేదో ఏదో మాట్లాడితే మీరు కూడా మాట్లాడితే తెలుసా? యోగ్యత మనిషిని, ఇంకొకటి మనిషి యోగ్యతను బట్టి మీరు మాట్లాడండి. వాళ్ళ ఆరోపణలకి ఏం వాల్యూ ఉందనేది. అతను ఎలాంటి వాడో మీకు చెప్పేసిన. అలాంటి నీచ నికృష్టమైనటువంటి వాడి విషయాల గురించి మీరు ఎక్కువ తల చెడగొట్టుకోవద్దు. నా పైన ఆరోపణలు కానీ చెప్తున్నా. రాబోయే రోజులలో నేను కూడా క్లారిఫై చేయాల్సిన పట్లే. నా తరపున ఎవరైనా క్లారిఫై చేస్తారో లేదా నేను ప్రెస్ నోట్లు పెడతా. నిన్న ప్రెస్ మీట్ పెట్టినారు వాళ్ళు. నిన్న 3 గంటలకో 4 గంటలకో పెట్టినారు. నాకు ఉన్న సమయంలో
ఈ సమాచారాన్ని సేకరించుకొని వచ్చిన. త్వరలోనే పూర్తి సమాచారం సేకరించుకొని వాళ్ళు నా పైన ఏమన్నా పెట్టుకొని, నేను ఆరోపణలు కాదు, వాళ్ళు ఆరోపణలు చేయొచ్చు, నన్ను తిట్టొచ్చు, నేను ఆరోపణలు చేయను, తిట్టను, వాస్తవాలు మాత్రమే డాక్యుమెంట్లతో సహా మేము ముందు పెడుతున్నాను.